చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో 2-3 విషయాలు గమనించడానికి ప్రయత్నం చేస్తాను. పని చేయడం సంబంధించిన చాలాసార్లు అందరం కూడా పని చేస్తున్నాం, దాంట్లో అనుమానం లేదు. కానీ పనిలో క్వాలిటీ అనేది సంబంధించిన విషయంలో ఎప్పుడు వస్తుంది? ఉదాహరణకు మంచినీళ్ళ వ్యవస్థ. ఆ మంచినీళ్ళ వ్యవస్థ ఈరోజు ఎండాకాలం కనుక ఈ ఎండల కారణంగా తగినంత ముందుగా వ్యవస్థితంగా మైన్యూట్ లెవెల్లో వెళ్ళాల్సింది. ఆ రోజుకి అప్పుడు గంట సేపు ముందు ఆలోచిస్తే కాదు, తగినంత ముందు ఒక 2 రోజుల ముందు నుంచే ఆ ఏరియాలో వాటర్ ఎక్కడ ఉంది, అక్కడ ఉన్న సంబంధించిన పరిస్థితులు ఏంటిది, అక్కడ ఉన్న సంబంధించిన ఎక్కడెక్కడ ఏ స్పాట్ పెట్టాలి, ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాము, ఒక్కొక్క మధ్యలో మనం సంబంధించిన ఏ స్పాట్స్ పెట్టాలి, ఈ స్పాట్ ఇన్ఛార్జ్ ఎవరు, అట్లా ప్రతి విషయంలో కూడా మనం మైన్యూట్ లెవెల్లో ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో అప్పుడు టెన్షన్ ఉండదు. కానీ యాత్ర నడుస్తున్నప్పుడు మనం ఆ రకమైన సంబంధించిన మైన్యూట్ లెవెల్ వెళ్ళకుంటే నడుస్తుంది. ఎక్కడ యాత్ర ఆగదు, తర్వాత మంచిల గురించి కూడా ఎవరు డిపెండ్ కాదు. కానీ వ్యవస్థ అనేది ఎలా ఉండాలంటే మనం నడిచే యాత్రకు ఒక సంబంధించిన బలం చేకూర్చాలి. అంతేగాని ఆకలితుంది ఇంకా వస్తలేదా, అన్నం కాలేదా ఇంకా అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వడ్డించే వాళ్ళు లేరా, లేకపోతే మంచినీళ్ళు లేవా, లేకపోతే విస్తరాకులు లేవా అనే సంబంధించిన కాకుండా ప్రతి డిపార్ట్మెంట్, నేను ఎగ్జాంపుల్గా మంచినీళ్ళు భోజన విభాగం చెప్తున్నా, ప్రతి డిపార్ట్మెంట్ కూడా రాబోయే ఒక 2 రోజుల్లో మనకు సంబంధించిన పని ఏంటనేది మనం అనుకోవడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళడం, ఆ వెళ్ళిన తర్వాత ఆ పనికి ఎవరు రెస్పాన్సిబుల్ మన టీంలో అనుకోవడం అయితే బాగుంటుంది. చాలాసార్లు ఏంటంటే మనం 5-6 టీం వేస్తున్నాం ఇంకా ఈరోజు ఒక 2, రేపు ఒక 2, ఎల్లుండి ఒక 2 అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అవసరం వస్తే ఒక 2-3 మనం యాడ్ చేసుకుని ఒకసారి సంబంధించిన యాత్రా ప్రభుత్వం సహప్రభుత్వంలో మాట్లాడి మనం 2-3 యాడ్ చేసుకుని మనం మినిమం సంఖ్య అక్కడ ఉండడం అయితే అవసరం. ఏదో మా డిపార్ట్మెంట్ ఉంది మేము ఉన్నామని చెప్పేసి కాకుండా, నేను చూస్తుంటే చాలాసార్లు వసతి సంబంధించిన విభాగం అందరు కలిసి కార్లు వేసుకుని అందరూ తిరుగుతూనే ఉంటున్నారు. ఏ వసతిలో ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఉదాహరణకి ఈరోజు మార్నింగ్ సంబంధించిన పొద్దున్నే కలిసి పంపించే సంబంధించిన ప్లేసు, నెక్స్ట్ రాత్రి ఉండే ప్లేసు, లేదా ఇప్పుడు మధ్యాహ్నం కూడా వచ్చింది, ఆ ప్లేస్ ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందరూ వచ్చి నిలబడుతుంటారు, అందరూ కూడా చేతులు కట్టుకుని నిలబడతారు. నేనే ఇన్ఛార్జ్ అంటే ఏదో ఇన్ఛార్జ్ అంటే పరిస్థితి ఉంటే మళ్ళీ అన్నీ వెతుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల కొద్దిగా మైన్యూట్ లెవెల్లో మనం మైండ్ అప్లై చేస్తే ఏంటంటే ఇన్ఛార్జ్లో అంటే మన సంబంధించిన స్పెసిఫిక్గా పని అక్కడ ఉన్న జరగవలసిన పని గురించి రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గర ఉండి చేయించడం వల్ల క్వాలిటీ వస్తుంది. ఉదాహరణకు రాత్రి పడుకోవడానికి మామూలుగా వచ్చేసి వాళ్ళు టెంట్ వాళ్ళు వేసేస్తారు, వేసినంత మాత్రం అయిపోతుందని కదా. మనం కూడా వెళ్ళి చూస్తే అది ఈరోజు సంబంధించిన పరిస్థితి దోమలు ఉండొచ్చు, ఎండాకాలం సంబంధించిన ఉండొచ్చు, లేకపోతే గాలి విషయంలో, తర్వాత ఈ రకమైన సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం కానీ వసతి వాళ్ళు సక్రమంగా ఉందా లేదా, వాళ్ళకి సంబంధించిన బెడ్షీట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన మంచం తడిసింది, అది ఇబ్బందికరంగా ఉంది, పడుకోలేము, కింద పడుకోవాలని, ఇట్లా చిన్న మైన్యూట్ లెవెల్ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మనం ఆ డిపార్ట్మెంట్లో మనం మనసు పెట్టి ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తుంది. ఈ పని నాది, ఇక్కడ నేను రెస్పాన్సిబిలిటీ కనుక నేను ఒక సక్రమంగా ఒక లైన్లో వేసినా లేదా, లేకపోతే దానికి సంబంధించిన క్వాలిటీ ఉందా లేదా అని చూస్తే 30 రోజులు నడిచే కార్యకర్తకు ఒక ఉత్సాహం వస్తుంది. నడిచిన 8 గంటలు 9 గంటల తర్వాత పడుకున్న తర్వాత అతనికి ఏమనిపించాలంటే రిలాక్స్ అనిపించాలి, మళ్ళీ పొద్దున్నే లేసి ఉత్సాహంగా పోవాలనిపించాలి. అందువల్ల ఈ రకమైన ఈరోజు ఒక పుట్టిన కదా, ఈరోజు ఒకటే పుట్టిన కదా అని చెప్పేసి అనుకుంటే కదా ఇబ్బంది వస్తుంది. అందువల్ల నేను ఎగ్జాంపుల్గా 3-4 డిపార్ట్మెంట్ చెప్పిన, అది పర్యటన డిపార్ట్మెంట్ కావచ్చు, అతిథి విభాగం కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, లేకపోతే మీడియా విభాగం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, స్పెసిఫికేషన్ సంబంధించిన మనం పనిలో ఉంటే కదా అప్పుడు క్వాలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి మనిషి కూడా ఎవరు ఈ సంబంధించిన ప్లేస్లో ఈ పనికి ఎవరు మన దాంట్లో ఉన్న 5 మంది 8 మంది మన టీంలో స్పెసిఫిక్గా ఒకరికొక ఆ టీంను సంబంధించిన దాంట్లో పనిని మనం ఓన్ చేసుకుంటే కదా డిసైడ్ చేసిన పనిని ఓన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం సంబంధించిన మన డిపార్ట్మెంటే కాదు, మన డిపార్ట్మెంట్ ఉన్న సంబంధించిన రిలేటెడ్ ఉన్న డిపార్ట్మెంట్తో సమన్వయం కూడా మధ్యలో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి జరుగుతున్న పరిస్థితి ఏంటిది అనే విషయం గురించి సమన్వయం చేసుకుంటే బాగుంటుంది. ఉదాహరణకు ఈరోజు మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, తర్వాత గ్రాఫిక్స్ ఉంటారు. ఈరోజు జనసందేశ్కు మన పత్రిక కూడా రావాలి ఆఫీషియల్గా, అదేదో సంబంధించిన పర్సనల్ సంబంధించినది కాకుండా డైరెక్ట్గా మన సంబంధించిన సోషల్ మీడియాతో పోయినంతో పాటు డాక్యుమెంట్స్ని కూడా మన జాగృతి, జనసందేశం, మన పత్రికలు ఉన్నాయి, మీడియాకు పంపించడం. అప్పుడు క్వాలిటీ సంబంధించిన అంశాలు ఎవరో ఒకరు సంబంధించిన ఈ సోషల్ మీడియా వాళ్ళు కూర్చొని అట్లా క్వాలిటీ ఉన్న సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటి సంబంధించిన పంపించాలి. సో ఈ రకంగా ప్రతిదీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మైన్యూట్ లెవెల్లో ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకు యాత్ర సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే నడిచే సంబంధించిన కార్యకర్తలకు, పనిచేసే కార్యకర్తలందరూ కూడా మనం సంబంధించిన మన మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు మన సంబంధించిన సమయపాలన కూడా మార్నింగ్ ఉదయం టిఫిన్ అంటే సార్ 8 కదా తెచ్చేస్తాం సార్ అంటే, కానీ 8-8:30కి స్టార్ట్ అయితే తినే ఎప్పుడు తినాలి, ఎప్పుడు బయలుదేరాలి.
ఎగ్జాంపుల్ చెప్తే నేను ఒక భోజన విభాగం సంబంధించిన దాంట్లో ఏదైనా సరే, ఉదాహరణకు యాత్ర ప్రారంభం కావాలి 8 o'clock, అప్పుడు సంబంధించిన వెహికల్స్ పెట్టాలంటే 20 నిమిషాలు 30 నిమిషాలు వెహికల్ పెట్టినట్టు. 8 o'clock అంటే 7:30 వెహికల్ ఫార్మేషన్ అయి ఉండాలి. దానికి కావాల్సిన డీజిల్ అన్నీ కూడా సంబంధించిన ఫార్మేషన్ అయి ఉండాలి. ఆ రకంగా మనం 8 o'clock అంటే 8 o'clock బయలుదేరాలంటే తయారై ఉండాలి, రోడ్డు మీద నిలబడి ఉండాలి. అందువల్ల ఆ రోజు మన సంజయ్ అన్న ఫోటో దిగాలి, సంజయ్ అన్న కలవాలి, సంజయ్ అన్న అటెండెన్స్ చేసుకోవాలి, లేదా మంత్రి శ్రీనివాస్ వచ్చిన ఫోటో దిగాలి, ఇంకో ఆయన వచ్చిన ఫోటో దిగాలి. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఫోటో లేదా కలవాలి, అటెండెన్స్ చేసుకోవాలనే విషయం కన్నా కొద్దిగా దూరం పెడితే బాగుంటుంది. చాలాసార్లు నేను చూస్తుంటా యాత్ర సంబంధించిన దాంట్లో మనమే వచ్చి అటెండెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీ డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నారని తెలుసు అందరికీ కూడా, ఎవరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని చెప్పేసి. అందువల్ల మిగతా వాళ్ళు వచ్చినప్పుడు మనం సంబంధించినాక అక్కడ ఇవ్వాలి. చూస్తే అందరూ వచ్చి కూర్చుంటారు, 20 మంది మనమే ఉంటాయి. ఇక్కడ కూర్చున్న ప్రబంధకులే 20 మంది, సంజయాలతో ఉంటారు 20 మంది, సంబంధించిన ఉపాధ్యాయులు ఉంటారు 20 మంది ఉంటారు. దానివల్ల ఏంటి చెప్పండి? అందువల్ల ఉదయం లేచి అటెండెన్స్ చేయాలి, మధ్యాహ్నం అటెండెన్స్ చేయాలి, సాయంత్రం అటెండెన్స్ చేయడం అంతా పెద్దవాళ్ళు కరెక్ట్ అవుతుంది. మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం సంజయ్ గారికి తెలుసు, ఇబ్బంది ఏంటి, అయితే మిగతా యాత్ర నిర్వహిస్తున్న వాళ్ళకి తెలుసు. అందువల్ల మన పని ఏం చేసినప్పుడు అంటే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఆ జిల్లా లోకల్ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు సంబంధించిన లోకల్ సమన్వయం చేయకుండా వచ్చిండ్రు పోయిళ్ళు అంటారు కదా, ఏదో డ్రామా వాళ్ళు వచ్చిండ్రు డ్రామా వేసుకున్నారు డ్రామా ఎత్తుకుని పోయినని కాకుండా లోకల్ వాళ్ళు ఓన్ చేసుకోవాలంటే అవకాశం వాళ్ళకి కల్పించాలి. ఇంతకుముందు మీడియా వాళ్ళు చెప్తూ లోకల్ వాళ్ళతో కూర్చున్నాం, మేము వాళ్ళు ఏం పని చేయాలి మేమేం పని చేయాలని డిసైడ్ చేసుకున్నాం అనేది స్పష్టంగా ఉంది. ఒకసారి కొద్దిగా ఇనాక్టివ్ నీకు అంత ఎఫిషియన్సీ ఉండదు. ఎందుకంటే నీకున్న ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఆఫీస్ ఉన్న ఎక్స్పోజర్ జిల్లాలో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి ఈ పేరుతో ఎక్స్పోజర్ రావు. అంటే ఆ జిల్లా ఉన్న కార్యకర్తలకు ఈ యాత్ర కారణంగా అనుభవం పెరగడం కారణంగా రేపొద్దున అక్కడ పార్టీకి అసెంట్ కావాలి. అందువల్ల మనం అడవుడి పని కావాలని చెప్పేసి మనం ఎందుకంటే తగినంత ముందుకు ఆలోచించకుండా ఆ రోజు ఆలోచిస్తే నువ్వు నడిపించేస్తావు, అయిపోతుంది ప్రోగ్రాము, వెళ్ళిపోతాను, ఆ ఊరు వాళ్ళు ఉండిపోతారు. ఏముంటుంది అలా వచ్చింది పోయింది, మనం ఏం నేర్చుకున్నామైనా కూడా ఏముంటుంది. అందువల్ల తగినంత ముందుగా 1 రోజు 2 రోజుల ముందు మనకు సంబంధించిన పని గురించి ఏ పని ఉంటుంది, ఏ పనికి ఎవరు, అదేవిధంగా పనిలో సంబంధించిన టైం టేబుల్ ఏంటి, సమయ సారణ ఏంటి, ఈ రకమైన సమన్వయం చేయడం ఒకటి మేజర్గా అవుతుంది. దాంతోపాటు మనకు సంబంధించిన ఇతర సంబంధించిన మనకు రిలేటెడ్ ఉన్న సంబంధించిన డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందువల్ల వాళ్ళకు కూడా సంబంధించిన వాళ్ళ సంబంధించిన సమయము, వాళ్ళకి సంబంధించిన సమన్వయంలో వచ్చే రకరకాల సంబంధించిన ఇబ్బందులు ఉండడం కారణంగా మనం తగినంత ముందుగా వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తే మనకు రిలేటెడ్ ఉన్న సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు అనిపించిన మన అవసరం ఏముంది కదా, మనకు ఆ అవసరం వాళ్ళు చెప్తే వాళ్ళకి మ్యాగే రాకపోవచ్చు, మనం వెంటనే వాళ్ళకి సంబంధించిన సలహా తీసుకోవచ్చు. వాళ్ళు కూడా వెంటనే ఆ పనికి యాక్టివేట్ కావడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్ ఏంటంటే మనం ఒక టీం వర్క్ పనిచేయాలంటే మన మధ్యలో ఈ రకమైన కొద్దిగా డీటెయిల్గా వెళ్ళేసేసి క్వాలిటీ పెంచడం ఎట్లా, నాకు అప్పచెప్పిన పనిని అందరికంటే బెస్ట్ నేనే చేస్తాను. మా డిపార్ట్మెంట్లో అందరికంటే మంచి ఒక ఐడియల్గా చేస్తాం. ఆ రకమైన సంబంధించిన ఒక వాతావరణం నిర్మాణం చేయడానికి మనం తగినంత ముందు తయారు చేసుకుంటే సాధ్యమవుతుంది. అందువల్ల సమయం ఇస్తున్నాం, మనం రిస్క్ తీసుకుంటున్నాం, అదేవిధంగా మనకు సంబంధించిన ఇది వస్తుందంతా దాంట్లో క్వాలిటీ కూడా మనం ఆ రకంగా ఆశిస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. దాంతోపాటు మనం అందరం కూడా ఒకరోజు యాత్రలు ఉన్నవాళ్ళు, విలేజ్లో ఉన్నవాళ్ళు, జిల్లాలో 2 రోజులు 3 రోజులు అవుతుంది, 30 రోజులు మనం నడపాలంటే మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మన సమయం కూడా మనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్ల మొహమాట పడి ఇక నేను కూడా నడవాలని చెప్పేసి 30 కొద్దిసేపు నడవడం మంచిదే, రోజు 1 గంట సేపు 2 గంటల సేపు నడవడం, మొత్తం నడవాలని నడుచుకుని వెళ్ళి ఆ రకంగా లాంగ్ రేంజ్లో మన 30 రోజుల పాటు జరిగే మన యాత్ర ఏదైతే ఉందో యాత్రలో మనం పూర్తిగా ఈ 30 రోజులు మన సంబంధించిన యాత్ర సక్సెస్ఫుల్గా నడవాలంటే మన అందరూ కూడా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందువల్ల దానికి తగినట్టుగా మన సంబంధించిన మినిమం సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవడం, ఎండాకాలం ఏ రకంగా ఉంటే బాగుంటుంది ఏంటనే అవసరం ఉంటే డాక్టర్స్ కూడా ఉంటారు. అందువల్ల కొద్దిగా ఆలోచించాలి. లాస్ట్ టైం డాక్టర్స్ సంబంధించిన విషయంలో కూడా మనకు అనుభవాలు ఉన్నాయంటే, ఇప్పుడు సంజయ్ గారు వచ్చిన డాక్టర్స్ సంజయ్ గారితో ఉంటారన్నా నాకు లేట్ అయిపోతుంది, రాత్రి పడుకోవడానికి కష్టమైపోతుంది, నాకు చూపించుకుంటే రేపు పొద్దున రావాలనుకున్నాను, పొద్దున వస్తే తయారు చేసి మళ్ళీ వెళ్ళిపోతే ప్యాకేజ్ అయిపోతుంది, మొత్తం లగేజ్ అని కూడా వస్తున్నాను. అందువల్ల సంజయ్ గారు చూసే సంబంధించిన టీం వేరే ఉండాలి, నడిచే కార్యకర్తలకు సంబంధించిన వైద్యం సంబంధించిన విడిగా ఉంటే తప్ప వాళ్ళకి వైద్యం అందదు. ఎందుకంటే మన దగ్గర 400 మంది సుమారు 300-400 మంది ఉంటే కనీసం ఒక 25 మంది 30 మంది పేషెంట్ చూడాలంటే తెలుసు మీకు. ఒక పేషెంట్ చూడాలంటే ఎంత టైం కావాలి అంటే ఒక పేషెంట్ చూడాలంటే కనీసం 15 నుంచి 20 నిమిషాల నుండి 20 మంది అంటే ఎంత టైం అవుతుంది, ఎంతమంది డాక్టర్స్ కావాలి. తర్వాత మీరు ఇద్దరే డాక్టర్స్ సంజయ్ గారితోనే కూర్చున్నాం అనుకోండి, అన్నతో ఉండడానికి ఎందుకు అన్నకి ఇబ్బంది అని చెప్పేసి వస్తుంది కనుక కార్యకర్తలు చాలాసార్లు ఇబ్బంది పడరు, కొద్దిగా ఇబ్బంది ఆరోగ్యం కూడా ప్రాబ్లం. అందువల్ల నేను తగినంత ముందుగా డాక్టర్స్ కూడా ఆలోచించుకోవాలి.
మినిమం 25 నుంచి 30 మంది సంబంధించిన అవుట్ పేషెంట్స్ ఉంటారు. అవుట్ పేషెంట్స్ అయితే మీరు ఎంత టైం ఇస్తారు? 20 మంది 30 మంది కదా, కొంచెం డీటెయిల్గా వెళ్తాయి కదా. అప్పుడు మీరు డాక్టర్ సంబంధించిన సంజయ్ గారికి సంబంధించిన టీం విడిగా ఉండాలి, వైద్య సంబంధించిన ఇంకొక కార్యకర్తలు అప్పుడు టేబుల్స్ విడిగా సిస్టమ్ కౌంటర్ విడిగా పెట్టుకుని ఆ విధంగా చేస్తే కదా కార్యకర్త కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు ఏమైనా ఇబ్బంది అయినా డాక్టర్స్ ఉన్నారనే కాన్ఫిడెన్స్ రావాలి. 2 రోజులు 3 రోజులు 4 రోజులు పోస్ట్పోన్ అవుతుంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఈ రకమైన కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది. అట్లా తగినంత ముందుగా 2 రోజుల ముందు 3 రోజుల ముందు మనం ఆలోచిస్తే ఒక 2 రోజుల్లో మనం సంబంధించిన పని అంతా కూడా లైన్లో పడడం, ఒక 1-2 డేస్ మనకు అనుభవం ఉంది కనుక లాస్ట్ టైం ఆ యాత్ర చేసినాక అనుభవం కనుక పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ 1-2 రోజుల్లో మన సంబంధించిన యాత్ర ఒక సంబంధించిన గాడిలో పడడానికి టైం పడుతుంది. అనుభవం కారణంగా వెంటనే, ఎందుకంటే ఇప్పుడున్న ఎండల కారణంగా, చలి కారణంగా, వర్షాకాలంగా ఒక సమస్య ఉంటే ఇప్పుడు ఎండాకాలం ఇంకో సమస్య ఉంటే కనుక దీనికి ఆల్టర్నేట్ అనుభవంగా సంబంధించిన వాళ్ళు మనం అందరం ఉంటే కనుక సో దాంట్లో మనం సాఫీగా జరపడం ఎట్లా, ఎఫిషియన్సీగా జరపడం ఎట్లా, దాంతోపాటు క్వాలిటీగా జరపడం ఎట్లా, దాంతోపాటు సమయపాలన కూడా ఎట్లా చేస్తే బాగుంటుంది. ఈ 3-4 విషయాలు కొద్దిగా మనం దృష్టిలో పెట్టుకుంటే కదా తప్పకుండా మనం సంబంధించిన సమయం ఇస్తున్నాం, మనం అందరూ కూడా రిస్క్ తీసుకుంటున్నాం, అన్ని రకాల సంబంధించిన ఫెసిలిటీస్ మనం ఉంటున్నాయి. కానీ దాంట్లో మనం క్వాలిటీ పెంచడం ఎట్లా అనే దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అందరికీ నమస్కారం.